ముందుగా మీడియా సోదరులందరికీ కూడా శుభోదయం. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం పూర్తిగా వస్తుంది. మరి ఈ సంవత్సర కాలంలో నుండి కూడా ఏదైతే ఎన్నికలకు ముందు ఈ కూటమి నేతలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీసీలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రధానమైనటువంటి హామీలు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం, బీసీలకు ఒక అట్రాసిటీ రక్షణ చట్టం మాదిరి బీసీలో కూడా ఒక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తాం. మరి బీసీలలో ఉన్నటువంటి వివిధ కులాలన్నిటికీ కూడా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. మరి ఆ హామీలన్నిటినీ కూడా అమలు చేయకపోగా ఈ ఒక సంవత్సర కాలంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో బీసీ మహిళలకు కుటుంబిషన్ పథకం పేరిట దాదాపు ఈ రాష్ట్రం 250 కోట్ల మేర స్కామ్కు తెరలేపింది కూటమి ప్రభుత్వం. ఒకసారి మన వివరాలకి పూర్తిగా కొంచెం పరిశీలించినట్లయితే గత నెల మార్చి 8వ తేదీన ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలలో వెనుకబడిన వాళ్ళందరికీ కూడా గుర్తించి దాదాపు 1,03,000 మందికి శిక్షణతో పాటు శిక్షణ ఇప్పించి కుటుంబిషన్లు ఇప్పించేటువంటి కార్యక్రమానికి మరి దీనికన్నా ముందు మేఘాల మీద ఒక రిటైర్డ్ కాబోతున్నటువంటి ఐఏఎస్ అధికారి చేత ఈ స్కామ్ అంతా కూడా తెరలేపి అప్రూవల్ చేయించారు. మరి అదేమంటే ఈ రాష్ట్రంలో దాదాపు 1,03,000 మంది మహిళలను గుర్తించి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి కుటుంబిషన్ పథకం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. అయితే ఇందులో ఇక్కడే జరిగినటువంటి మతలబు ఏంటంటే అవినీతి చూడైంది. ఇక్కడంతా కూడా ఈ పథకంలో అవినీతి అంతా కూడా మెల్లమెల్లగా చూడైంది. మరి టెండర్ ప్రక్రియ నుంచి కూడా ప్రజాధనాన్ని లేదా ప్రభుత్వ ధనాన్ని పక్కదారి మళ్లించేటువంటి కుట్ర స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఏదైనా ఒక టెండర్ ప్రక్రియ గవర్నమెంట్ పిలిస్తే ఎవరైతే లీస్ట్ తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకు టెండర్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏదైతే కుటుంబిషన్ పథకం ఉందో ఈ పథకానికి సంబంధించి టెండర్లో దాదాపు 65 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తే 55 కంపెనీలు వితౌట్ రీజన్తో పార్టిసిపేట్ చేయకుండానే రిజెక్ట్ చేసింది గవర్నమెంట్. మరి అదేవిధంగా మరో 6 కంపెనీలను బిడ్ ఓపెన్ చేయకముందే, టెండర్ ప్రక్రియ ఓపెన్ చేయకముందే డిస్క్వాలిఫై చేసింది. మరి ఇన్ని ఒడిదుడుకులు తట్టుకొని, అంటే బెదిరింపులు తట్టుకొని, బ్లాక్మెయిల్ తట్టుకొని, ఇన్ని ఒడిదుడుకులు తట్టుకొని ఎల్వన్గా నిలిచినటువంటి శ్రీ సిటీ టెక్నాలజీ అనేటువంటి కంపెనీ ఎల్వన్గా నిలిచింది. ఎల్వన్గా మరి ఎవరైనా కూడా ఏ ప్రభుత్వంలో అయినా కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కానీ సెంట్రల్ విజిలెన్స్ రూల్స్ ప్రకారం కానీ ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో ఎల్వన్గా వస్తారో వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేటువంటి ప్రక్రియ ప్రభుత్వం చేపడుతుంది. కానీ ఇక్కడ అందుకు భిన్నం. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ రిజెక్ట్ చేసి బెదిరించి రిజెక్ట్ చేశారు. అన్ని ఒడిదుడుకులు భయాందోళనలు తట్టుకొనేసి పాల్గొన్నటువంటి మరో 6 కంపెనీలను వితౌట్ బిడ్ ఓపెన్ ముందే డిస్క్వాలిఫై చేశారు. అంటే టెండర్ ప్రక్రియ ఓపెన్ చేయకముందే డిస్క్వాలిఫై చేశారు. మరి ఎల్వన్గా నిలిచినటువంటి శ్రీ సిటీ టెక్నాలజీకి ఈ కాంట్రాక్ట్ ఇవ్వకుండా L2 L3గా వచ్చిన వాళ్ళకు, అంటే నామమాత్రంగా L1కు దాదాపు ఒక 5,000 కుటుంబిషన్ ఇచ్చి మిగతా 98,000 కుటుంబిషన్ల పంపిణీ కార్యక్రమం అంతా ఎవరికి ఇచ్చారంటే L2 L3కి ఇచ్చారు. ఇందులో గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే L2 L3 కంపెనీల యజమాని ఒక్కరే, అంటే సిండికేట్. ఇక్కడ చూడండి కుట్ర ఎంత జరుగుతుందో. పోనీ అది కూడా ఒక్కో లబ్ధిదారునికి ప్రభుత్వ లెక్కల్లో చూపినటువంటి వాస్తవం ఎంత అంటే ఒక్కో లబ్ధిదారునికి 23,000 రూపాయలు. మరి ఇవాళ ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ఈ పథకం రూపంలో అమలయ్యి లబ్ధిదారునికి అందుకున్నది ఎంత అంటే 4,300 రూపాయలు మిషన్ ఖర్చు, మరో 3,000 రూపాయలు ట్రైనింగ్ శిక్షణ కాలానికి ఇచ్చినటువంటి, అంటే కలుపుకుంటే టోటల్గా 7,300 రూపాయలు. అంటే 7,300 ఇంటూ 1,03,000 కలుపుకుంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ అంచనా విలువ అంతా కూడా 73 కోట్లు. కానీ ప్రభుత్వం ఆగమేఘాల మీద అంచనా విలువ మొదట 100 కోట్లు అనుకుని
తర్వాత టెండర్ ప్రక్రియ స్టార్ట్ అయ్యేసరికి 250 కోట్లకు పెంచింది స్కీమ్ విలువ అంతా కూడా. మరి ఇదంతా కూడా అవినీతి ప్రక్రియలో ఒక భాగంగా కనిపిస్తూ ఉంది. పోనీ అదేనా లబ్ధిదారులకు 23,000 చెందుతుందంటే కేవలం 7,300 రూపాయలు లబ్ధిదారులకు చెందుతుంది. మరి ట్రైనింగ్ సెంటర్లో ఏమైనా వాళ్ళకు మినిమం ఫెసిలిటీస్ ఏమైనా ప్రొవైడ్ చేసి వాళ్ళకి శిక్షణాకాలం పూర్తి చేసి ట్రైనింగ్ ఇచ్చారంటే అది లేదు. ఎక్కడ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి, ఎక్కడ ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు, ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇది మిషన్లు? మరి ఎక్కడికి పోతుంది? 7,300 రూపాయలకు లెక్కలు ఉన్నాయి, 23 మిగతా 16,000 రూపాయలకు లెక్కలు. అంటే ఎక్కడికి వెళ్తుంది ఈ ధనం అంతా, ప్రజాధనం అంతా? అంటే నీకింత నాకింత, నీకింత నాకింత అని కూటమి నేతలు ఈరోజు పంచుకొని వాళ్ళకు జోబలు వేసుకున్నటువంటి కార్యక్రమంలో నిమగ్నం అయిపోయారు. అందుకే ఇవాళ మేము రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ విభాగం తరఫున ఈ కుట్రకోణాన్నంతా కూడా ఎక్కడికక్కడ జిల్లా స్థాయి నుండి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బీసీలలో ఒక చైతన్యం తీసుకురావాలా. మేము బీసీల పక్షపాతి, బీసీల భుజాల మీద ఏర్పడే తెలుగుదేశం పార్టీ, బీసీల సంక్షేమం కోసం నిత్యం పాటుపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా మన సంక్షేమం కోసం అమలు చేయవలసినటువంటి నిధులను ఈరోజు లూటీ చేస్తుంది, స్కామ్ చేస్తూ ఉంది. రాబోయే రోజులలో ఖచ్చితంగా దీన్ని ఎక్కడికెక్కడ అడ్డుకుంటాం. ప్రభుత్వ విధానాలు ఇప్పటికైనా దీని మీద పునరాలోచించి పారదర్శకంగా ఈ కుటుంబీషన్ పథకంలో పంపిణీ చేయకపోతే ఖచ్చితంగా మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేటివ్ ఇస్తాం. అవసరమైతే ట్రైనింగ్ సెంటర్ల వద్ద కూడా నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి బీసీలకు ఈ రాష్ట్రంలో గతంలో జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకంలో అత్యధికంగా లబ్ధి పొందింది ఎవరంటే బడుగు బలహీన వర్గాల వారే. మరి గత ప్రభుత్వంలో బీసీలకు సంబంధించినటువంటి పథకాలన్నీ రద్దు చేశారు. పోనీ మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో కానీ మీరు ఇచ్చినటువంటి ప్రత్యేకంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏమన్నా అమలు చేశారంటే అది లేదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలయ్యేటువంటి కుటుంబిషన్ పథకంలో ఈ విధంగా లూటీ చేసేదానికి కూటమి నేతలు సిద్ధహస్తులయ్యారు. అంటే ఓవరాల్గా ఈ జరిగినటువంటి కుట్ర కానీ అవినీతిని కానీ మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇది కుటుంబిషన్ స్కీమ్లా గడపల్లా. కుటుంబిషన్ అనే పథకం అనేది ఒక స్కామ్లా కనపడుతూ ఉంది. ఇదే కాదు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఈనాటి వరకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూటమి నేతలంతా కూడా ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసా? దోచుకో, పంచుకో, దాచుకో, ఇదే పనిలో నిమగ్నం అయిపోయారు. పరిపాలన అంతా గాడి ప్రదేశ్. ఖచ్చితంగా దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. మా డిమాండ్ ఒకటే, ఈ పథకంలో నిజమైనటువంటి బీసీ లబ్ధిదారులు గుర్తించండి. మీరు ఏదైతే ప్రభుత్వ లెక్కల్లో చూపుతున్నారో 23,000 రూపాయలు వద్దున లబ్ధిదారులకు చేకూరేలా చర్యలు తీసుకోవాలా. మరి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే కుటుంబిషన్లు అనేటువంటివి బాగా మనకు తెలిసి బ్రాండెడ్ కంపెనీలు చూస్తే ఉషా కానీ, పూజా కానీ, గంగా కానీ ఇవి కొంతకాలం మన్నికి వచ్చేటువంటి బ్రాండెడ్ కంపెనీ. ఇవాళ లబ్ధిదారులకు ఇచ్చేటువంటి ఏంటో తెలుసా? ప్రామాణికం లేనటువంటివి, నాసి రకం, అంటే ఊరు పేరు లేనటువంటి ఎక్కడో గుజరాత్లో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి మిషన్లు తెచ్చి ఈరోజు ఏదో అరకొరగా బీసీ మహిళలకు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. పూజా కానీ, ఉషా కానీ బ్రాండెడ్ కంపెనీలే పంపిణీ చేయాలా. లేని పక్షంలో నిరసన కార్యక్రమం ఎక్కడైతే ఏ నియోజకవర్గాలతో ఈ కార్యక్రమం కింద శిక్షణ తీసుకుంటా ఉన్నారో అక్కడ మహిళా నేతలందరితో కలిసి ఆ శిక్షణ సెంటర్ వద్దనే నిరసనను కూడా వ్యక్తపరుస్తామనేసి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. నిధులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి ఇష్టం వచ్చినట్టు తినడం కోసం కొత్త విచిత్రమైన టెండర్లు పిలిచి బీసీలను మోసం చేస్తూ ఉన్నారు. గతం నుంచి కూడా బీసీలు ఎప్పుడూ మోసపోతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా 23,000 రూపాయలు బీసీల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే
23,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు కేటాయిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు 7,700తో ఆ స్కీమును పూర్తి చేసి 15,300 రూపాయలు తన కుమారుడైనటువంటి చిన్నబాస్ దగ్గరికి పోయి చేరుతా ఉన్నాయి డబ్బులు. మా సొమ్ము తినడానికి మీరెవరు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం. మా సొమ్ము తినడానికి మాకు పుట్టారా? ఎవరైనా కూడా బీసీలు ఎస్సీల సొమ్ము అంటే ఎగేసుకొని వచ్చి తింటా అన్నారు. ఇది పద్ధతి కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ పథకం ఈ 3,000 రూపాయలు అనేటువంటిది మీరు ఇచ్చేటువంటి శిక్షణకు పోను మిగతా 20,000 రూపాయలు లబ్ధిదారునికి డైరెక్ట్గా బ్యాంకులో జమ చేయండి. దాంతోనే మేము కుటుంబిషన్ తీసుకొచ్చుకుంటాం. ఈ స్కీమ్లో మార్పులు తీసుకురమ్మని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇంకపోతే బీసీలను మోసం చేయడమే మీ యొక్క ధ్యేయం అనుకుంటే రాబో కాలంలో అందరూ కూడా చదువుకున్నారు. చదువుకున్న తర్వాత మీ పన్నాంగం పట్టి మిమ్మల్ని ఏం చేయాలో అది చేసేటువంటి రోజులు వస్తాయి. ఇంకపోతే కనుక ఈరోజు మందికి ఇచ్చినారు. అదే 1,00,000 మందికి 20,000 రూపాయల చొప్పున మాకు డబ్బులు ఇస్తే కనుక అన్ని కుటుంబాలలో మంచి మిషన్లు తెచ్చుకుంటారు. నాసిరకం మిషన్ తీసుకొచ్చి ఏ ఒక్క కుటుంబం కూడా ఆ మిషన్తో 10 రూపాయలు డబ్బు సంపాదించుకునేటువంటి పని ఉండదు. ఎందుకంటే అది పని చేయదు. పని చేయని మిషన్లు మాకు ఇచ్చి మా డబ్బు దోచుకోవడం ధర్మం కాదు. మాకు 20,000 రూపాయలు మా లబ్ధిదారులకు ఇచ్చి మంచి మిషన్ కొనుగోలు చేయించుకోమని చెప్పి ఆ విధంగా కండిషన్ చేస్తే బాగుంటుందని ఇందుమూలంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ జరుగుతున్నాం.